నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఎప్పుడు ఒకే హీరో హీరోయిన్ ని స్క్రీన్ మీద చూడడం ఆడియన్స్ కి బోర్. అందుకే అలాంటి మొనాటనీని జనాలకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు హీరోలు. దాంతో సరికొత్త కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. క్రేజీ కాంబినేషన్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఈసారి స్టార్ హీరోలు సెట్ చేసుకున్న బ్రాండ్ న్యూ కాంబినేషన్స్ ఏంటో, ఏ క్రేజీ హీరోయిన్ తో ఫ్రెష్ పెయిర్ సెట్ చేసుకున్నారో లెట్స్ హావ్ ఎ లుక్. ఒకప్పుడు హీరో హీరోయిన్ల కాంబినేషన్ ఎంత ఎక్కువ రిపీట్ అయితే అంత రికార్డ్. కానీ ఇప్పుడు అలా కాదు, ఎంత కొత్తగా స్క్రీన్ మీద కనిపిస్తే అంత క్రేజ్. దీనికోసం అందరి హీరోలు ట్రై చేస్తున్నా స్టార్ హీరోల మీద జనాలకుండే ఇంట్రెస్ట్ వేరు కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎక్కువ హైలైట్ అవుతూ ఉన్నాయి. లేటెస్ట్ గా ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో తృప్తి జిందేని హీరోయిన్ గా అనౌన్స్ చేసి మైండ్ బ్లోయింగ్ పెయిర్ ని సెట్ చేశారు. నెవర్ ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ తో నిజానికి అందరికీ షాక్ ఇచ్చారు సందీప్ రెడ్డి. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో తృప్తి డాక్టర్ గా కనిపించబోతుందని సమాచారం. ఇంటెన్స్ లవ్ స్టోరీ విత్ పవర్ఫుల్ యాక్షన్ గా స్పిరిట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ప్రభాస్ తన అప్కమింగ్ అన్నింటిలో కొత్త హీరోయిన్స్ తోనే జతకడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ కల్కి, సలార్ లో దీపికా పదుకొనె, శృతి హాసన్ తో కొత్త పేర్ ట్రై చేశారు. రాబోతున్న రాజాసాబ్ తో మాలవికా మోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రభాస్ హను రాఘవపూడితో చేస్తున్న పీరియాటిక్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ నుంచి ఇమాన్వీతో జతకడుతున్నారు. ఇలా ప్రభాస్ తన సినిమాల్లో కొత్త హీరోయిన్లతో సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. మహేష్ బాబు మిగతా సినిమాలు వేరు, ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా వేరు. ఎందుకంటే రాజమౌళి జస్ట్ హీరోయినే కాదు, తన సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేయగల యాక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే మహేష్ తో చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా పాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కి కూడా యాక్షన్ పార్ట్ ఉండడంతో ఇప్పటికే యాక్షన్ మూవీస్ లో చేసిన ప్రియాంక చోప్రా సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అవుతుందని మహేష్ కి పెయిర్ గా ప్రియాంకని సెట్ చేశారు రాజమౌళి. సినిమా స్కేల్ ని బట్టి హీరోయిన్లు అప్పుడప్పుడు రిపీట్ చేసే రామ్ చరణ్ ఈసారి చెయ్యబోయే సినిమాలో అదే రేంజ్ లో ఉన్న హీరోయిన్ ని సెట్ చేసుకున్నారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న జాహ్నవి కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుని సినిమాకి కావాల్సినంత బజ్ తెచ్చేశారు. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందో అంతకు మించిన పేర్ చరణ్ జాహ్నవికి క్రియేట్ అయ్యింది అనడంలో ఏ మాత్రం డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ ప్రయోగాలు చేసే పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ మూవీస్ విషయంలో కూడా కొత్త హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా పవన్ సినిమాలో హీరోయిన్ అన్న ట్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ క్రేజీ హీరోయిన్లు. పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ సినిమాలు మూడిటిలో కొత్త హీరోయిన్స్ తోనే జతకడుతున్నారు. వచ్చే నెల రిలీజ్ కి రెడీ అవుతున్న హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో కొత్తగా పేరప్ అయ్యారు. పీరియాడిక్ యాక్షన్ మూవీ అయిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉండడంతో హీరోయిన్ కి స్పేస్ తీసుకుంది టీం. ఈ సినిమా రిలీజ్ కోసమే నిధి అగర్వాల్ 4 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజ్ డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరో పవర్ఫుల్ మూవీ ఓజీలో కూడా క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. పవన్ కి జంటగా క్యూట్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కనిపించబోతుంది. గ్యాంగ్స్టర్ డ్రామా అయిన పవన్ ఓజీగా కనిపిస్తున్న హీరోయిన్ మాత్రం ఉండాల్సిందే. ఇప్పటి వరకు నాని, శర్వానంద్ లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రియాంక ఫస్ట్ టైం స్టార్ హీరో పక్కన జతగా నటిస్తుంది. నిధి అగర్వాల్, ప్రియాంక పవన్ కళ్యాణ్ కి కొత్త పేరే. అయితే హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో అయితే ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీలని సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో పవర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పూజా హెగ్డే అని అనౌన్స్ చేసిన తర్వాత శ్రీలీల రీప్లేస్ అయింది. ఇలా పవన్ కి 3 సినిమాలు ఫ్రెష్ కాంబినేషన్స్. దేవరాలో జాహ్నవి కపూర్ తో సరికొత్త కాంబినేషన్ సెట్ చేసుకుని పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ ఈసారి కూడా సరికొత్త కాంబినేషన్స్ నే ఫిక్స్ చేసుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాటిక్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా తెలుగులో అంతగా పరిచయం కాని రుక్మిణి వసంత్ ని పేరప్ చేసుకుని మరో క్రేజీ కాంబినేషన్ కి తెరతీశారు. అందరూ ఒక హీరోయిన్ అయితే అల్లు అర్జున్ కి మాత్రం 3 హీరోయిన్లని సెట్ చేసే పనిలో ఉన్నారు అట్లీ. సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న బన్నీ అట్లీ సినిమాలో హీరోయిన్ గా జాహ్నవి కపూర్ తో పాటు మరో 2 హీరోయిన్స్ ని ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై ఎక్స్పెక్టేషన్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలా స్టార్ హీరోలందరూ కొత్త కాంబినేషన్స్ తో సినిమా మీద క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు.
మరి ఈ కాంబినేషన్స్ థియేటర్స్ లోకి వచ్చాక ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా ఈ మధ్య కంటెంట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. కమర్షియల్ ఫార్ములా బేస్డ్ మూవీస్ ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో సరికొత్త కథల మీదనే ఫోకస్ చేస్తున్నారు చిన్న హీరోలు. మరి ఈసారి ఏ కొత్త కథలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయబోతున్నారో చూద్దాం. యంగ్ హీరోలు కొత్త కథలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవడానికి సరిపడా కంటెంట్ తో థియేటర్లలోకి రాబోతున్నారు. వీటిలో లేటెస్ట్ గా మిరాయి టీజర్ తో ఒక్కసారిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు తేజ సజ్జా. హనుమాన్ తో పాన్ ఇండియా వైడ్ గా ఇమేజ్ సంపాదించుకుని చిన్న సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తేజ ఇప్పుడు మిరాయ్ అనే మరో థ్రిల్లింగ్ స్టోరీతో అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మిరాయ్ టీజర్ కనిపిస్తూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఈ సినిమా మీద. ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతున్న భైరవం కూడా సాలిడ్ కంటెంట్ తో రాబోతోంది. ఫ్లాపుల్లో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్టింగ్ నుంచి రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నాడు. కానీ రాక్షసుడు మూవీ తప్పించి శ్రీనివాస్ కు పెద్దగా మైలేజ్ ఇచ్చిన సినిమా లేదు. అయితే ఇప్పుడు మంచు మనోజ్, నారా రోహిత్, సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భైరవం హిట్ వైబ్స్ ఇస్తోందన్న టాక్ వైరల్ అవుతోంది. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు లేటెస్ట్ గా రిలీజ్ కి ముందే టీం సంబరాలు చేసుకోవడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో కన్నప్పని తెరకెక్కిస్తున్న శ్రీవిష్ణు కూడా ఈసారి కంటెంట్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. అందుకే ఈసారి అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మైథాలజీ, డివోషనల్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ని కవర్ చేసేలా కన్నప్పని తెరకెక్కిస్తున్నారు. స్టార్టింగ్ నుంచి కాంట్రవర్సీలు, ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ క్యాస్ట్ భారీగా ఉండడంతో కంటెంట్ మాత్రం బావుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. సాయి ధరమ్ తేజ్ కూడా ఈసారి కంటెంట్ మీదనే ఫోకస్ చేస్తున్నాడు. లైట్ స్టోరీలు కాకుండా విరూపాక్ష వైబ్స్ ఇచ్చేలా పవర్ఫుల్ స్టోరీతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈసారి కూడా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే 100 కోట్ల భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది ఈ సంబరాల ఏటిగట్టు. చిన్న హీరోలు సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా కొత్త కథల్ని సెలెక్ట్ చేసుకోవడం కొత్త కాదు. అయితే వాటిలో అప్రిసియేషన్ తో పాటు కమర్షియల్ సక్సెస్ కొట్టడమే పెద్ద టాస్క్. మరి ఈ హీరోలు కొత్త కంటెంట్ తో ఆ ఫీట్ ని సాధిస్తారా? ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కి రెడీగా ఉండే శర్వానంద్ ఈసారి కూడా కొత్త కథలతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ, నారీ నారీ నడుమ మురారి, రీసెంట్ గా సంపత్ నందితో అనౌన్స్ చేసిన సినిమా, ఇలా వరుసగా 3 ఇంట్రెస్టింగ్ కథల్ని చెప్పడానికి రెడీ అవుతున్నాడు. 3 కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కావడంతో శర్వా మీద అంచనాలు పెరుగుతున్నాయి ఆడియన్స్ లో. కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఈసారి కూడా కంటెంట్ ఉన్న స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నాడు. అప్కమింగ్ 2 సినిమాలు పిరియాడిక్ యాక్షన్ డ్రామాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. స్వయంభూ, ఇండియా హౌస్ ఈ 2 సినిమాలు సీరియస్ కంటెంట్ తో హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నవే. క్లాసీ లుక్ తో ఎప్పుడూ చార్మింగ్ క్యారెక్టర్స్ చేసే అఖిల్ ఈసారి మాత్రం కాస్త సీరియస్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నాడు. మాస్ లుక్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్, పవర్ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న అఖిల్ ఈసారి మాత్రం ఆడియన్స్ ని గ్యారంటీగా సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ లుక్, స్టోరీ కావడం, ఇంటెన్సిటీ ఎక్కువ కనిపిస్తూ ఉండడంతో లెనిన్ మూవీతో అఖిల్ నిలదొక్కుకోవడం ఖాయమంటున్నారు జనాలు. ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు హీరోలు. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండీ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.